సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడు నాగరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. కేంద్రాలు ప్రారంభించి దాదాపు నెల 15 రోజులు అవుతా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు దాదాపు సగం కంటే పైగా ధాన్యం కొనుగోలు చేయనటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ఈ అకాల వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి. రైతులు తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. ఈ సమస్యలు లారీల సమస్య, బస్తాల సమస్య, కాటాల సమస్య ఇవన్నీ పూర్తి అయిన తర్వాత మిల్లు యజమానులు అనేక రకాల ఇబ్బందులు పెట్టి కింటాకు 4 కిలోలు 5 కిలోల చొప్పున తరుగు తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మిల్లు యజమానులు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వం యొక్క కంట్రోల్ మిల్లు యజమానుల మీద లేనటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలు ఈ సంవత్సరానికి వచ్చిన సమస్యలు కావు. దాదాపు ఐకేపీ కేంద్రాలు ప్రారంభించి 20 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఇవే సమస్యలు రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇదే సమస్యలు మిల్లు యజమానులు ఇబ్బందులు పెట్టడం, బస్తాలు రాకపోవడం, లారీలు రాకపోవడం, అకాల వర్షాలు రావటం, తడవటం, ఇట్లా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. ఈ ఇబ్బందులు రిపీటెడ్గా జరుగుతున్నాయి తప్ప ప్రభుత్వం ఎలాంటి చర్యలు పరిష్కార మార్గాలు కూడా ఎంచుకున్నటువంటి పరిస్థితి ఇలా చూస్తూ ఉన్నాం. అందువల్ల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు నిజంగా రైతుల ఎడల చిత్తశుద్ధి ఉంటే రైతులు 6 కాలం కష్టపడి అనేక ఇబ్బందులు పడి చివరికి మార్కెట్లో తీసుకొచ్చి ఒడ్లు పోస్తే వడ్ల కోసం కాపల కోసం దాదాపు నెల 15 రోజులు ఇళ్ళని వదిలిపెడుతున్నారు కానీ కళ్ళం వదిలిపెట్టాలనే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి రైతులు గోసపడతా ఉన్నారు, ఎండలలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పుడు అకాల వర్షం వస్తుందో, ఎప్పుడు తుఫాన్లాగా వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది, దినదినగండంగా ఉన్నది. కాబట్టి మీరు రైతులను ఆదుకోవాలంటే అన్నం పెట్టే రైతుని ఆదుకోకుండా మీరు ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు చేసి తీరా మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చినప్పుడు వాళ్ళ గోస తీస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందువల్ల ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఐకేపీ కేంద్రాల నుండి ధాన్యాన్ని ఇమీడియట్గా తరలించాల్సిన బాధ్యత ఉన్నది. దాన్ని లారీలు చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఐకేపీ కేంద్రాల్లో లారీలు రావట్లేవు, బస్తాలు రావట్లేవు, వచ్చినా కూడా దిగుమతి కావట్లేదు. కాబట్టి వీటన్నిటికీ ఏ రకంగా చర్యలు తీసుకుంటే తొందరగా అవుతుందో చూసి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అలాగే మొక్కజొన్న రైతులు అనేక సందర్భాల్లో వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారంటే ఒకే వరి పంట కాదు, పంట మార్పిడి చేయండి, ఇతర పంటలు కూడా పండించండి అని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారు. కానీ ఇలా మొక్కజొన్న జిల్లా వ్యాప్తంగా వేయడం జరిగింది. కానీ మొక్కజొన్న రైతులు మార్కెట్కి వచ్చినాక వాళ్ళకు కూడా ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టేసి ఆ రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ ఇంకోసారి